ప్రియా, ఇది ఎలా వేయాలో కొంచెం చెప్పవా? ఓ ష్యూర్. అరే చింటూ, ఈ ప్రియా ఏమో గది తార డ్రాయింగ్ అంటేనే మాకు భయం వస్తుంది. లేనే తారకు కొంచెం ఆ డ్రాయింగ్ మనీ వంచక్రా బాబు ప్లీజ్. ప్రియా, ఫెంటాస్టిక్ డ్రాయింగ్ తెలుసా? యు ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్. ఇంకేముంది, తప్పకుండా ఫైనల్స్ కి సెలెక్ట్ అవుతావు ప్రియా. అటకి తారా నువ్వు కూడా ఏదో పెయింటింగ్ వేసినట్టున్నావు. తారా, నీకు ఒక సలహా ఇస్తాను. దయచేసి నువ్వు ఈ పెయింటింగ్ లాంటివన్నీ మానేసుకో. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే చచ్చిపోతారు తెలుసా. బాగా ఓవర్ చేస్తున్నారు. ప్రియా పెయింటింగ్ బాగుంది, నా పెయింటింగ్ బాగాలేదంటారా? చెప్తా, అసలు ప్రియా ఫైనల్స్కి ఎలా వెళ్తుందో నేను చూస్తా. హాయ్ తారా. వచ్చేసింది. పిల్లలు, మీ కాంపిటీషన్కి అందరూ సిద్ధంగానే ఉన్నారు కదా? జాగ్రత్తగా ఫోకస్డ్గా ఎవరి పెయింటింగ్ వాళ్ళు చక్కగా వేయండి. వావ్, చాలా బాగా వచ్చింది. వారి నాయనో, ఏంటిది? నా మొహంగా ఉంది నా పెయింటింగ్. ఈమె చూస్తే మళ్ళీ సూపర్ పెయింటింగ్ వేసేసింది. ఓకే, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ప్రియా ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళిపోతుంది. అయ్యో, సారీ ప్రియా, చూసుకోలేదు. అరే చింటూ, నేను చెప్పానా తార ఇలాంటి టేబుల్ చేసుకోమని? ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళను మంచి ఫ్రెండ్స్గా చేయాలి. తారా, నీకు అసలు బుద్ధుందా? ఎవరైనా మన బెస్ట్ ఫ్రెండ్ బాగా పెయింటింగ్ చేస్తే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అంతేగాని తన పెయింటింగ్ మీద కావాలనే పెయింట్ పడేస్తావా? అసలు నీకు బుద్ధుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆర్ యు జెలస్? ఫ్రెండ్షిప్ లో జెలసీ అనేది ఎప్పటికీ ఉండకూడదు తారా. అమ్మా ప్రియా, నీ పెయింటింగ్ ఫైనల్స్ కి సెలెక్ట్ అయింది. ఈసారి జరిగినట్టుగా కాకుండా ఫైనల్స్ లో కొంచెం జాగ్రత్తగా చేయి, సరేనా? ఆల్ ది బెస్ట్. ఐఎమ్ సారీ ప్రియా, ఐఎమ్ వెరీ సారీ. ఓకే మై ఫ్రెండ్. అసలు నేను ఎందుకు అలా చేశానో నాకే తెలియట్లేదు ప్రియా. ఖచ్చితంగా నేను చేసిన చాలా పెద్ద తప్పు, కానీ నువ్వు తప్పకుండా ఫైనల్స్ లో గెలుస్తావు ప్రియా. యు ఆర్ మై ఫ్రెండ్. And the award goes to Priya. Yay, super! Wow, yay!